మా చెల్లెళ్ళంటే పొద్దున్నే సూర్యుడు ఎంత బాగా వస్తాడో చూడండి. హలో, నేను మా అమ్మగారు ఊరు వెళ్తున్నానండి. దారిలో టోల్ గేట్ దగ్గర జాంకాయలు ఉన్నాయి, కొన్నాను. చూడండి ఎంత ఎమ్మి ఉంది కాయ. అలాగే 50 రూపాయలకి ఇన్ని కాయలు వచ్చినాయండి. నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, టేస్ట్ చేసి చెప్తారా? మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఈ పూల చెట్టు చూడండి ఎంత బాగుంది. అసలు నాకు ఎంత ఇష్టమోనండి ఈ పూలంటే. నందివర్ధన పూలంటే ఒక్కళ్ళు కోసుకోరు అపార్ట్మెంట్లో. ఎవరి మొక్క ఆడదంట, వాళ్ళు వచ్చి కోసే వరకు అంతే. మళ్ళా ఇక్కడ ఒక చెట్టు చూడండి, ఇది నందివర్ధన. అదే దీన్ని ఏమంటారు, ఏదో అంటారండి, దీని పేరు మర్చిపోయాను. మళ్ళీ చూడండి, ఈ పూసింది, అక్కడ పూసింది. ఎవ్వరు ఇంత కూడా ముట్టుకోరండి. గార్డెన్ భలే మెయింటైన్ చేస్తారు అపార్ట్మెంట్లో. కింద ఎన్ని పువ్వులు రాలిపడ్డాయో. చూడండి కరివేపాకు ఎంత బాగుందో. ఒక్కళ్ళు కోసుకుంటా లేదండి, ఎవరు కోసుకోవద్దంట. ఎవరు వేసుకున్న చెట్లు వాళ్ళే కోసుకోవాలి. భలే పెట్టారులే రూలు. ఇది దానిమ్మ చెట్టు అండి. బుడ్డి దానిమ్మకాయలు కాసినాయండి, చిట్టి కాయలు కాసింది. ఇది ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అన్ని నా చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. ఈ పువ్వుతోని అలా చూసి తాత నీ గుండు టప్పని అలా అనిపించేవాళ్ళం. ఇదండి పువ్వులు. అబ్బా చూడ ముచ్చటగా ఉన్నాయి కదండి. మీకు నచ్చినాయా లేదో కామెంట్లో చెప్పండి నాకు. ఇది తెల్ల జిల్లేడు అంటాం కదా, అది ప్రతి ఇంట్లోనూ ఉండాలంటారు కాబట్టి వీళ్ళు వేసారండి. ఇంకా రోడ్డు మీదకి వస్తే ఇగోనండి పువ్వులు విరగబోస్తున్నాయి. ఎవ్వరు ఒక్క మనిషి కొయ్యరు. ఈ అపార్ట్మెంట్లో భలే ఉంటారులేండి అందరు. చాలా నిష్టగా ఉంటారు. నాకు ఎంత బాగా నచ్చుద్దో చూడండి, గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది పారిజాతం పూలండి, పారిజాతం మొక్క. పెద్ద మొక్క ఉంది, పూలన్నీ కింద పడిపోయినాయి. ఆముదం మొక్క అంటారండి దాన్ని, మీకు తెలుసో లేదో. అది ఆముదం మొక్క.